నమస్తే. స్వస్తివాచనంలోని 23వ మంత్రం. ఇది యజుర్వేదంలోని మంత్రం. యజుర్వేదంలోని మొదటి మంత్రం, మొదటి అధ్యాయంలోని మొదటి మంత్రం. ఓం ఇషేత్వోర్జేత్వా వాయువస్తా దేవో వః సవితా ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణ ఆప్యాయద్వామగ్న్యా ఇంద్రాయ భాగం ప్రజావతీరణమీవ ఆయక్ష్మామావస్తేన ఈశత మాగశంసో ధ్రువ అస్మిన్ గోపతౌ స్యాత బహిర్యజమానస్య పశోన్ పాహి. ఈ యజుర్వేద మంత్రం ఏం చెప్తుందంటే, ఓ పరమేశ్వర, ఇషే అన్నము కొరకు, ఊర్జే బలము కొరకు, త్వా నిన్ను స్మరింతుము. అంటే ఈశ్వరుని మనం ఎందుకు స్మరిస్తున్నాము? అన్నము కొరకు, బలము కొరకు. వాయవ ప్రాణాది వాయువులు, స్థ వాని తావులందుండుగాక. అంటే ప్రాణాది వాయువులు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి. సవితా దేవ సృష్టికర్తయగు దేవుడు, వహ మిమ్ములను మమ్ములను, శ్రేష్టతమాయ కర్మణే ఉత్తమోత్తమ కర్మల కొరకు, ప్రార్పయతు అర్పించుగాక. అంటే మనను ఈశ్వరుడు ఉత్తమోత్తమ కర్మలకు అంకితమయ్యే విధంగా సహకరించుగాక, నియమించుగాక. ఆప్యాయద్వం ఆ కర్మలను నచ్చి వృద్ధి నొందుదురుగాక, వృద్ధి నొందుదుముగాక. వేదము లోపల మేము, మీరు, మీరు అంటే ఈశ్వరుడు అన్నట్టు, మేము అంటే మనము అన్నట్టు ఈశ్వరుని ముందు. అనమీవహ రోగరహితములు, ప్రజావతీ సంతానవంతములు, ఆయక్ష్మః క్షయాది రోగములు లేని, అజ్ఞాః వధింప అర్హములు కాని గోవులు, ఇంద్రాయ జీవులకు, మానవ మాతృలందరికీ, మా ఈశత మానవమాతృలకు భాగం దుగ్ధ భాగము నొసంగు గాక. స్థేనః చోరుడు, వహ మిమ్ములను, మా ఈశతే పాలింపకుండుగాక, వశపరుచుకొనకుండుగాక. మా అగశంసః పాపి కాకుండుగాక. అస్మిన్ గోపతౌ ఈ గోరక్షకుని యందు, స్యాత శక్తియుండునుగాక. యజమానస్య యజమానుని, బహ్వీ పశూన్ బహు పశువులను, పాహి రక్షింపుము. ఇక్కడ మనం ఎలా ఉండాలో, ఈశ్వరుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఉంది ఈ మంత్రంలో. ఓ పరమేశ్వర, ఈశ్వరుని ప్రార్థిస్తున్నాం మనము. మా శరీరములందు ప్రాణాదులు సుస్థిరములై ఉండాలి, వాటి చోట అవి ఉండాలి. అంటే వాటి చోటిని వదిలిపోవద్దు. అంటే శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోతే ఏమవుతుంది? మరణం వస్తుంది. సుస్థిరములై ఉండి, మా భోజ్య పదార్థములు బాగా జీర్ణించి, అంటే ఈ ప్రాణము మన జీవనానికి కారణమవుతుంది. మన ఆహారము కూడా తీసుకున్నది బాగా జీర్ణం కావాలంటే ప్రాణమే బాగుండాలి. అంటే జీవించాలంటే ప్రాణము, ఈ ఆహారం బాగా జీర్ణమై సప్తధాతులుగా మారాలంటే సమానమనే ప్రాణము పనిచేయాలి. బాగా జీర్ణించి బలవంతులమగినట్లు గ్రహింపు. పరమేశ్వరుని ఏం ప్రార్థిస్తున్నా అంటే, ఈశ్వరుడు అలాంటి అభయాన్ని ఇచ్చాడు మనకు. కానీ ఈశ్వరుని ఆజ్ఞను పాటించి ప్రార్థన చేస్తూ పురుషార్థం చేయాలి మనం. మా భోజ్య పదార్థములు మాకు బాగా జీర్ణమై బలవంతులమగినట్లు గ్రహించుము. ఓ జగతుత్పాదక దేవ, ఈ సమస్త జగత్తును నిర్మించిన ఓ దేవదేవుడా, మేము ఉత్తమోత్తమ కార్యములను ఒనర్చునట్లు గ్రహింపు. మేము మా సమయాన్ని ఉత్తమోత్తమైన కర్మలందు, అంటే ఉత్కృష్టమైన కర్మలందు వినియోగించే విధంగా మమ్మలను రక్షించుడు. లైఫ్ ఈజ్ టైమ్ ఫర్ వర్క్ యాజ్ వర్షిప్. అంటే మనము జీవించడము ఎందుకు? పని చేయడం కోసం. అసలు జీవనం అంటే ఏంది? సమయం ఎందుకు? పనులు చేయడానికి, కార్యాలు చేయడానికి. ఎలాంటి కార్యాలు చేయాలి? ఉత్తమోత్తమ కార్యాలు చేయాలి, ఉత్కృష్టమైన కార్యాలు చేయాలి. వర్క్ యాజ్ వర్షిప్, పూజ లాంటి, ఉపాసన లాంటి
దివ్యమైన పనులు మనం చేయాలి. మన సమయం ప్రతి క్షణం కూడా దివ్యమైన పనుల లోపల వినియోగించబడాలి. మా గోవులు క్షయాది రోగములు లేనివై, అంటే మన ఆవులు, అంటే మనకే రోగాలు కాదు, మన ఆవులకు కూడా మన పశువులకు కూడా రోగాలు ఏవి ఉండకూడదు. అంటే ఆవు గురించి వేదం ఎక్కువ ఎందుకు చెప్తుందంటే, ఆవు ద్వారా మానవుడికి జరిగినంత మేలు ఇంకే జంతువు ద్వారా జరగదు. అంటే ఆవు అన్ని రకాలుగా మానవుని రక్షిస్తుంది, అందుకే గోమాత అయింది. ఆ గోవుల గురించి అంటే ముందు ఆయుర్వేదము మానవులకు సంబంధించిన దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో, అదేవిధంగా పశువులకు సంబంధించిన, ముఖ్యంగా గోవులకు సంబంధించిన వైద్యం గురించి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చేది ఆయుర్వేదం. పశు ఆయుర్వేదం అని, గో ఆయుర్వేదం అని. అలా అంటే వాటిని కూడా మానవులతో సమానంగా రక్షించేది. అంటే గోవులు రక్షించబడితేనే మనం రక్షించబడతాము. మానవ జాతి రక్షింపబడాలంటే గోవులు రక్షింపబడాలి. గోవులు రక్షింపబడని దేశము లోపల మానవుల రక్షణ ఉండదు, తర్వాత మానవులకి ఆయువు ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఐశ్వర్యం కూడా ఉండదు. గోవులు ఎలాంటి రోగాలు లేనివై సంతానవంతములై, అవి కూడా మంచి సంతానాన్ని కలిగి దుగ్ధములనిచ్చి, అంటే మంచి పాలనిచ్చి, ఆరోగ్యకరమైన పాలనిచ్చి మమ్మలను ఆరోగ్యవంతులు చేయగాక. ఆవు పాలు అనేటివి మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఆవు పాల ద్వారా ఆయువు వస్తుంది, బలం వస్తుంది, అందం వస్తుంది, బుద్ధి వస్తుంది, పవిత్రత వస్తుంది. కనుక ఆవులను మనం రక్షించి వాటి దుగ్ధాన్ని సేవిస్తే మనకు శుభం కలుగుతుంది, ఎలాంటి రోగాలు రావు. వాని నిన్నడును మేము వధింపకుందుగాక. ఆవులకు ఎలాంటి కష్టాలు రాకుండా, గోజాతికి ఎలాంటి కష్టాలు రాకుండా మేము చూసుకుంటాము అని భగవంతుని ముందు ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థన అంటే ఒక రకంగా ప్రమాణం చేస్తున్నాము. ఈశ్వరుని ముందు ఏం ప్రమాణం చేస్తున్నాము? మమ్మల్ని అనేక విధాలుగా రక్షించే ఈ గోజాతిని మేము రక్షిస్తాము. గోజాతికి ఎక్కడ కూడా ఎలాంటి కష్టము నష్టము కలగకుండా మేము కాపాడుతాము అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వానిని ఎన్నడూ వధింపకుండా, అంటే ఎక్కడ ఎలాంటి వధ, అంటే గో హత్యలే కాదు, గోవుకు ఎలాంటి బాధ కలగకుండా ఎక్కడ కూడా ఏ గోవు కూడా ఎవరు కూడా చేయకుండా మేము వాటిని రక్షిస్తామని ఈశ్వరుని ముందు ప్రమాణం చేస్తున్నాము. అవి చోరుల పాలు కాకుండా, అంటే ఈ ఆవులు చోరులు అంటే వాటిని హింసించే వాళ్ళ పాలు కాకుండా మనం చూడాలి. అంటే వాటిని తీసుకెళ్ళి వాటిని హింసించే వారి పాలు కాకుండా మనము చూడాలి. అంటే వారి బారిన పడకుండా గోవులను మేము రక్షిద్దుముగాక. మేము పాపులము కాకుండా, అంటే మేము ఎలాంటి పాపము చేయకుండా సదా గోరక్షకులము పశుపాలకులము అవుదుముగాక. అంటే గోరక్షణ చేయకుంటే పాపం కిందికి వస్తుంది. అంటే గోరక్షణ చేయకపోవడము చాలా పాపం అవుతుంది. ఎందుకంటే ఆవు అనేది తల్లి లాంటిది కనుక తల్లిని రక్షించకుంటే మనం మహాపాపం చేసిన వాళ్ళం అవుతాం. అలాంటి పాపము పొందకుండా, పాపులము కాకుండా మేము జాగ్రత్త పడతాము. అలాంటి సామర్థ్యాన్ని, అలాంటి పవిత్రతను, సద్బుద్ధిని మాకు ప్రసాదించమని ఈశ్వరుని ప్రార్థిస్తున్నాము. మేము సదా గోరక్షకులమవుదుగాక, సదా పశుపాలకులమవుదుగాక. అంటే ఆవుతో పాటు మనకు పనికొచ్చే అన్ని జంతువులు కూడా మనకు అవసరమే. జీవ వైవిధ్యం ప్రకారము ప్రతి జీవి కూడా అవసరమే. కానీ దేనికి ఉన్న విలువ దానికి ఉంటుంది. ఈ అన్ని జీవుల లోపల ప్రతిదీ కూడా మనకు సహకరిస్తాయి, కానీ ఆవు ఎక్కువ సహకరిస్తుంది కనుక దానికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది వేదం లోపల. కనుక మనము ఆవును రక్షించాలి, ఆవుతో పాటు అన్ని జీవులను కూడా రక్షించాలి. జీవులను ఎందుకు రక్షించాలి? వాటిని రక్షిస్తే మనం రక్షింపబడతాం. జీవ వైవిధ్యం లోపల ఏ జీవి లేకున్నా మన రక్షణ అనేది కష్టమవుతుంది. కనుక అన్నిటిని రక్షిస్తాము, అందులో ముఖ్యంగా ఆవులను రక్షిస్తామని ఈ వేదమంత్రం ద్వారా మనము తెలుసుకోవాలి. ఈ వేదమంత్రాన్ని స్వస్తివాచనం లోపల మనము ఉపాసించాలి. ఆ ఈశ్వరుని ఈ వేదమంత్రం ద్వారా ప్రార్థించాలి. ఈ వేదమంత్రంలో ఏమైతే చెప్పబడిందో దాన్ని మనము పాలించే విధంగా మనకు శక్తియుక్తులు ఇమ్మని ఆ భగవంతుని ప్రార్థించాలి. అంటే ఇక్కడ అన్నము, బలము ఇవన్నీ కూడా ప్రాణాది వాయువులు వాటి
స్థలాల లోపల స్థిరంగా ఉండాలంటే శరీరంలో స్థిరంగా ఉండాలన్నా, తర్వాత మనం ఉత్తమోత్తమ కర్మలు చేయాలన్నా, తర్వాత ప్రతి కర్మ కూడా మనకు వృద్ధి చేసే విధంగా ఉండాలన్నా, మనము మన సమాజం లోపల రోగరాహిత్యము ఉండాలన్నా, మనకు మంచి సంతానం కలగాలన్నా, తర్వాత ఇవన్నీ అంటే ఇంకా ఎన్నో రకాల ఉపయోగాలు మనకు కలగాలంటే గోరక్షణ చేయాలి. గోరక్షణ చేయడం కోసము మనం సంకల్పం కొనాలి. గోవులను రక్షించాలి, గోవులను ఆరోగ్యంగా ఉంచాలి. ఆ గోవుల ద్వారా ఆరోగ్యకరమైన పాలను మనము సేవించాలి. ఆవుకు సంబంధించిన పదార్థాలను ఉపయోగించినప్పుడే ఆవులను రక్షించగలదు ఈ సమాజం. ఆవుల యొక్క పదార్థాలను సేకరించినప్పుడు ఆవును ఒక రకంగా అంటే నీడులా చూడరు. ఏదో ఒక ధర్మం చెప్పింది కనుక, మన వేదాలు చెప్తున్నాయి కనుక రక్షిద్దామని ఉంటుంది. కానీ అవసరయుక్తంగా ఆసక్తియుక్తంగా మనం పనిచేయాలంటే వాటిని వాడుకోవాలి. వాటిని వాడుకోవాలంటే వాటి పాలు తాగాలి, వాటి పెరుగు తాగాలి, వాటి నెయ్యి తాగాలి, గోమూత్రాన్ని ఉపయోగించాలి, గోపేడను ఉపయోగించి వ్యవసాయం చేయాలి. గో ఆధారిత వ్యవసాయం అనేది ఆరోగ్యకరమైన పంటనిస్తుంది. అంటే ఎలాంటి విష భాగము లేని ఆహారం మనకు లభించాలంటే గో ఆధారిత వ్యవసాయం చేయాలి. మనము ఈ కెమికల్స్ ద్వారా పండించే పంటల్లో కొంత భాగము రసాయన పదార్థాలు కూడా మన శరీరంలో ప్రవేశిస్తాయి. కానీ గో ఆధారిత వ్యవసాయం చేయాలి. అంటే గోమూత్రంతో, గోపేడతోని మనము వ్యవసాయం చేయడం ద్వారా ఆహార పదార్థాలన్నీ కూడా ఆరోగ్యాన్ని, ఆయువునిస్తాయి. అంతేకాదు సద్బుద్ధిని కూడా ఇస్తాయి. మంచి బుద్ధి అంటే మేధస్సుని ఇస్తాయి. ఆవు పాలల్లో ఉన్న మేధస్సు దేంట్లో ఉండదు. కనుక ఆవు ఆధారిత వ్యవసాయం ద్వారా వచ్చే పదార్థాలు కూడా ఆవు పాలలాగా మనకు మేధస్సునిస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆయువునిస్తాయి. అదేవిధంగా ఇంకా ఆవు పాలను మనము ప్రతినిత్యము సేవించాలి. దానివల్ల ఆయురారోగ్యాలు, బుద్ధిబలం పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, పవిత్రత వస్తుంది. దానికి సంబంధించిన పెరుగునే, ఆవు పాలకు సంబంధించిన పెరుగునే వాడాలి మనము. ఆవు నెయ్యినే మనము సేవించాలి. తర్వాత ఆవు నెయ్యి ద్వారా ఈ అగ్నిహోత్రాన్ని చేయడం ద్వారా మనకు ప్రకృతి కూడా శుద్ధి అవుతుంది. ప్రకృతిలోని పదార్థాలన్నీ శుద్ధి అవుతాయి. అగ్నిహోత్రాన్ని మన గోఘృతం ద్వారానే చేయాలి. ఈ గోఘృతం కూడా మార్కెట్ లోపల కల్తీ దొరుకుతుంది. మనము అగ్నిహోత్రం చేస్తున్నాము అని అనుకుంటాము, కానీ గోఘృతం గురించి ఆలోచించాలి. అంటే గోఘృతం అయినప్పుడే ఆ అగ్నిహోత్రము యజ్ఞో వైశ్రేష్ఠతమ కర్మ అవుతుంది, లేకుంటే కాదు. అంటే అందులో హోమంలో వేసే ద్రవ్యాల లోపల ముఖ్యమైనది ఏంటిది? గోఘృతము అంటే ఆవు నెయ్యి. ఆ ఆవు నెయ్యి శుద్ధిగా ఉన్నప్పుడు మన యజ్ఞము ఫలిస్తుంది. కనుక ఆవులను రక్షించాలి, ఆవు యొక్క పదార్థాలను బాగా ఉపయోగించుకోవాలి. గో ఆధారిత వ్యవసాయం చేసి ఈ ప్రపంచాన్ని ఆయువుతోని, ఆరోగ్యంతోని, ఐశ్వర్యంతోని, సద్బుద్ధితోని ఉండే విధంగా మనము సహకరించాలి. దానికి గోరక్షణ అనేది చాలా ముఖ్యమైనది ఈ వేద మంత్రం, యజుర్వేద మంత్రం చెప్తుంది. నమస్తే.